గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రత్నాల చెరువులో ఘరానా మోసం కొనసాగుతోంది. కొందరు దుండగులు మంగళగిరి రత్నాల చెరువులో ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి పాత స్టాంప్ పేపర్లు, లింకు డాక్యుమెంట్లు తయారు చేసి భూములు విక్రయిస్తున్నారు. పోలీసులు విస్తృత విచారణ నిర్వహించి ఆ ముఠాను అరెస్ట్ చేశారు. $92,90,000 విలువ చేసే నకిలీ డాక్యుమెంట్స్ గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ మీడియాకు వివరించారు. స్టాంప్స్ కూడా వాళ్ళే ఫేక్ క్రియేట్ చేస్తున్నారా? ప్రింట్ చేశారు సార్. అది సార్ రిజిస్ట్రేషన్ చేసేప్పుడు ఒకసారి వెరిఫై చేస్తారు కదా సార్ రిజిస్టర్ ఆఫీస్ అన్ని బీఫామ్లు ఇల్లు ఉన్నోడికి వాడికి తెలియదు, వాడు ఈ స్థలం నాది ఇక్కడ ఉందనగానే వెరిఫై చేసుకుంటే వాడికి తెలియకుండా సర్వే నెంబర్ క్రియేట్ చేసి అది మొత్తం 3-4 డాక్యుమెంట్స్ అగ్రిమెంట్ జెన్యున్ ఉండొచ్చు, అది రిజిస్టర్ ఉంది స్టాంప్ ఉంది, అది నేను డబ్బు కట్టేస్తాను. బట్ ఫిజికల్గా వెరిఫై చేసినప్పుడు ఆల్రెడీ పొజిషన్ ఉంది. సో ఇది కూడా వెండర్స్ ఎవరు సార్? ఈ స్టాంప్ వెండర్స్ని ఐడెంటిఫై చేశారు సార్, అంటే వాళ్ళు ఉన్నారా సార్ స్టాంప్ వెండర్స్? స్టాంపు వెండరు ప్రజెంట్ స్టాంపులు అమ్మే అతను లైసెన్స్ క్యాన్సిల్ చేశారంట. క్యాన్సిల్ చేసినా కూడా వేరే చోట నుంచి ఇది తలుపు దర్యాప్తులు తేలుతుంది. వేరే చోట నుంచి ఎక్కడి నుంచో తెప్పించుకుంటూ అది దాని మీద ఒక స్టాంపు మీ అందరికీ తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఒక స్టాంపు కొనుక్కోవాలంటే ₹100 ఎవరికి అమ్ముతున్నాడు ఏందనేది ఒక డీటెయిల్స్ లిస్ట్లో రాసుకొని డిస్ట్రిక్ట్ రిజిస్టర్కి అప్పు చెప్పాలి. అటువంటిది case decision జరిగింది. This is basically a case of illegal trade of trust along with creating of false documents and cheating. So ఇక్కడ మనకి కొన్ని డీడ్స్ ఉన్నాయి, సేల్ డీడ్స్, స్టాంప్ పేపర్స్ అండ్ సీల్స్ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే రత్నాల చెరువు ఒక ఊరుంది మంగళగిరిలో. ఆ రత్నాల చెరువు ఊరిలో ఖాళీ స్థలాలు, పాత స్థలాలు ఐడెంటిఫై చేసి ముద్దాయిలో మన మెయిన్ ఎవరున్నారో విజయవాడలో స్టాంప్ వెండర్, సో వాళ్ళతో పాటు కల్యూడ్ అయ్యి ఈ స్టాంప్ పేపర్స్ మీద, పాత స్టాంప్ పేపర్స్ మీద ఫేక్ సీల్స్ పెట్టడం జరిగింది. సో ఈ ఫేక్ సీల్స్ పెట్టేసి లింక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఓనర్ థర్డ్ పార్టీ నుంచి మన ఎండ్లో ఎవరున్నారో మన విక్టిమ్స్కి ఫేక్ డీడ్ మీద అమ్మడం జరిగింది. సో అట్లాంటి మనకి చాలా మంది కంప్లైంట్ చేశారు. సో ఇట్లాంటి క్యాష్ ట్రాన్సాక్షన్ మనం మొత్తం వెరిఫై చేసినప్పుడు టు ద ట్యూన్ ఆఫ్ 92,90,000 వరకు ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇట్లాంటి ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ స్టాంప్ పేపర్స్ ఇందులో భాగంగా ఆల్రెడీ 13 FIRs హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ విత్ రిగార్డ్ టు దిస్. సో ఇందులో మెయిన్ ముద్దాయిలు ఎవరున్నారో మనకి ఉద్దంటి శ్రీనివాసరావు, పంచమూర్తి నాగరాజు, వంకం వెంకట సుబ్బయ్య, విఠలరావు, వీళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర మీకు చూడొచ్చు చాలా స్టాంప్ పేపర్స్ రికవర్ చేశాము, ఫేక్ సీల్స్ కూడా రికవర్